గ్రౌండ్ స్టాక్ ఎంత ఉండేది? 1800 వ్యాక్సిన్ సార్. ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు పడినాయా రైతులకి? పడ్డాయి. ఒక 8 ఫార్మర్స్కు అమౌంట్ పడ్డది సార్. టోటల్ ఎంతమంది నుంచి తీసుకున్నారు? 39 సార్. ఒక మరి చూడండి అండి, 5 పెండింగ్ అయితే మిల్లు ఉంటుంది సార్. పెండింగ్ అయితే డిఎం కూడా ఒక 8 ఉంది సార్. ఈరోజు అంటే మార్నింగ్ నిలబెట్టాను మేము సార్. ఈరోజు మధ్యాహ్నం చేసి ఇండెంట్ పెట్టేస్తాం సార్. మేము డైలీ 2 times 11 o'clock వస్తారు పెడతారు, మధ్యలో 4 o'clockకి పెడతారు. 4 or 5 సార్. సార్ రెండు కలిసి సాయంత్రం మార్నింగ్ పోయింది, ఇప్పుడు పెడతారు మీరు. సార్ టోకెన్ రిజిస్టర్స్ కొంచెం తక్కువ ఉంది సార్. వాట్ ఈస్ ఇష్యూ? సార్ ఇచ్చినాం సార్. మిగతా కూడా ప్రింట్ చేసి పెట్టాం సార్. సబ్మిట్ చేసేసాం. అయ్యి ముందు చేయాలి కదా, పోతున్నారు అయితే. ఇష్యూస్ ఏమంటే సార్, ఇవి మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు ఏంటి సార్, వీళ్ళు కౌలుదారు ఉంటారు కదా సార్, కౌలు సర్టిఫికేటు తర్వాత వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది. దానికోసం అవుతుంది సార్తో మాట్లాడితే కౌలు సర్టిఫికేట్స్ మనం ఇవ్వమంటున్నారు. తర్వాత ట్యాబ్ ఎంట్రీ ఏఈఓల ద్వారా చేపిస్తారు సార్. రేపటి నుంచి కాదు, ఈ నిమిషం నుంచి చేయాలి. చేస్తున్నారా మీరు? ఏమేమోనా? ఏడీఏ. నాకు రైతుల దగ్గర ఇష్యూ రాకూడదు అంటే ఇంతకుముందు క్రాప్ బుకింగ్ చేసినప్పుడు చేసి ఉండాలి. చేయలేదు అయితే గవర్నమెంట్ అప్పుడు ఇష్యూ రాకూడదు. ఓకే సార్. తర్వాత వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఎక్కువ ఎక్సెస్ ఉన్నా కూడా 1 ఎకరాన్ని చూపిస్తారు. అట్లా ఉండదు. క్రాప్ బుకింగ్ అది ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో ఎట్లా సరి చేసుకోవాలి చెప్పండి. ప్రొక్యూర్మెంట్లో రావాలంటే సార్, వాళ్ళు వచ్చిన ప్యాకెట్లు ఎన్ని బ్యాగులు ఉన్నాయో సార్, ఆడ ఉన్నది కాకుండా ఎక్సెస్ కావాలంటే మనము ఏఓ ద్వారా ఏడీఏ ద్వారా చేస్తాం సార్. ఏఓ ద్వారా ఏడీఏ నిర్దేశాలు పోయినాయా? పోయినా సార్. ఆల్రెడీ నేను 3 times ఇచ్చాను సార్. మళ్ళీ ఈరోజు కూడా ఎండినాయి మొత్తము. ఎండినాక మొత్తం ఎలుకలు కొట్టి ఉంది. కొత్త టాపాలు రైట్ ఎన్ని వచ్చినాయి మీకు? ఇస్తారు వాళ్ళు కూడా కొన్ని టాపాలు ఇస్తారు. మొత్తం ఎలుకలు కొట్టినవి ఉన్నాయి. ఇప్పుడు ఎండి మొత్తం వర్షం పడడానికి ఏమైతే మళ్ళీ కుప్ప ఎండింది కదా, మళ్ళీ తడిచిపోయి మేము డబల్ నోకాలి. మళ్ళీ అదే నేను చెప్తాను.